యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. కానీ మాకు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలన్నది మా డ్రీమ్. సో, మాకు తెలిసిన కంటెంట్‌ని ఆడియన్స్ అందరికీ కూడా షేర్ చేయాలన్నది ఒక డ్రీమ్ లాంటిది మాకి. అసలు యూట్యూబ్‌లో ఒక ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మాకు తెలీదు. ఎలా లాగిన్ అవ్వాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అలానే గైడ్‌లైన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటి సెట్టింగ్స్ మనం ఆన్ చేసుకుంటే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి. ఇలాంటి చాలా వరకు అసలు కంప్లీట్‌గా యూట్యూబ్‌కి కొత్తగా ఎవరుంటారో వాళ్ళకి పిన్ టు పిన్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని మీకు అనిపించాలి. అలానే లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్‌ని చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. అలానే మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఇంకా మంచి వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాము. అలానే ఎలాంటి ఖర్చు మీరు ఎలాంటి ఖర్చు మీకు ఉండదు కాబట్టి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రీచ్ అయితే ఆడియన్స్‌కి బెనిఫిట్ ఉంటుంది. మాకు మంచి కంటెంట్ ఇవ్వాలని ఎంకరేజ్‌మెంట్ ఉంటది. ఏదో మాకు బెనిఫిట్ ఉంటది. ఓకేనా? సో, టాపిక్‌లోకైతే ఎంటర్ అయిపోదాం. సో, ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్‌గా చెప్తాను చూడండి. ఒక ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్‌లో షార్ట్స్ కానీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అలానే 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ప్లస్ మొబైల్ వెరిఫికేషన్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ మానిటైజేషన్‌కి మీరు ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా అలానే అనలిటిక్స్ అంటే మీ వీడియో ఎంతమంది ఆడియన్స్‌కి రీచ్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను కంప్లీట్‌గా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే చూసేద్దాం. సో, ఇప్పుడైతే చూడండి మనం ఫస్ట్ ఒక ఈమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో, ఇప్పుడైతే గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ టాప్‌లో రైట్‌లో సెర్చ్ చేయండి. సో, యూట్యూబ్ అని కాదు, ఫస్ట్ టాప్‌లో రైట్‌లో చూడండి. అక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి 2 అకౌంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో, నాకొద్దు, నేను డెమో మీకు చూపించాలి కాబట్టి యాడ్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో, ఎందుకంటే నేను కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో, యాడ్ అనదర్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇలా గూగుల్ ఆప్షన్ వస్తుంది. సో, ఇప్పుడైతే చూడండి, సో, ఇన్ఫో పైన ఇలా క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో, చెకింగ్ ఇన్ఫో అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో, ఇప్పుడు చూడండి వెయిట్ టేకింగ్ సమ్ టైమ్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ అడుగుతుంది. సో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేద్దాం. సో, చూడండి నాకు ఆల్రెడీ ఈమెయిల్ ఉంటే లాగిన్ అవ్వండి. మీకు లేదు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మాకు తెలియదు అనే వాళ్ళకి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో, క్రియేట్ అకౌంట్ పైన బ్యాక్ వచ్చేయండి. సో, ఇదంతా కూడా సో, క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది సో నేనైతే వసంత అని ఇస్తున్నాను. నెక్స్ట్ సర్ నేమ్ వచ్చి మీ ఇష్టం. సో, ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. సో, జస్ట్ సి అని పెడుతున్నాను. సో, ఇప్పుడైతే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఎనేబుల్ అవ్వలే చూడండి. జస్ట్ వసంత. సో, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లాగా సో 06 ఇస్తున్నాను. సో, ఇప్పుడు ఏప్రిల్ కదా, ఏప్రిల్ మంత్ ఇస్తున్నాను. సో, మీ ఇష్టం, నాకు నేను జస్ట్ డెమో చెప్తున్నా. సో, 1996 ఇట్స్ యువర్ విష్. సో, జెండర్ వచ్చి ఫీమేల్, మేల్, మీరు ఏదైతే కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు చూడండి సో మన గూగుల్ 2 ఈమెయిల్స్ జనరేట్ చేసింది, అవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఓన్గా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేను బై డిఫాల్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ పాస్వర్డ్ అయితే మీ ఇష్టం, ఏదైనా క్రియేట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏమంటే పాస్వర్డ్ క్రియేట్ చేస్తే కంపల్సరీ మీకు గుర్తుండాల. యూట్యూబ్కి ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ పాస్వర్డ్ మీకు గుర్తుంటేనే మానిటైజేషన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. సో, ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇలా మీరు కొంచెం స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోండి ఎవరికి తెలియకుండా. సో, ఈ విధంగా అయితే నేను ఇస్తున్నాను. సో, నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు నాకు ఈమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో, చూడండి ఈ విధంగా ఈమెయిల్ క్రియేట్ అయిపోయింది. సో, యూట్యూబ్ ప్రాసెస్ అన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి అగ్రీ పైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ అని ఇవ్వండి. సో, ఇప్పుడు లోడ్ అవుతుంది, గూగుల్ సర్వీసెస్ లోడ్ అవుతుంది, వచ్చేసిందా? సో, ఇప్పుడు చూడండి టాప్ రైట్లో క్లిక్ చేయండి. ఒక నిమిషం లోడ్ అవుతుంది. సో, రిఫ్రెష్ చేశాను. సో, ఇప్పుడు చూడండి సో, చూడండి వసంత 1234 సి అనేసి ఒక సో, నాకు చూడండి మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది వసంత సి అనేసి. ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేసి గూగుల్ మళ్ళీ ఓపెన్ చేసి
సో ఇప్పుడు ఏ అకౌంట్లో ఉన్నా నేను వసంతాసి అంటే నా అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, నా అకౌంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆ అకౌంట్లో నేను యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆ అకౌంట్లో ఆ అకౌంట్ని తీసుకొని ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేయండి గూగుల్లో. ఓకేనా? సో చూడండి ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది. సో ఇక్కడ కింద ఆల్రెడీ వేరే వాళ్ళ అకౌంట్ ఉంది కాబట్టి సో అలా తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ సో అలా వేరే వాళ్ళ అకౌంట్ ఉన్నా కూడా సైన్ అవుట్ అయిపోయి సైన్ అవుట్ అయిపోండి. ఓకేనా? ఒకవేళ మీరు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళైతే జస్ట్ ఇక్కడ బాటంలో కింద చూడండి, కింద బాటంలో జస్ట్ అలా క్లిక్ ఇచ్చారంటే జస్ట్ ఏ మినిట్. సో ఇప్పుడు కింద బాటంలో అయితే చూడండి లాస్ట్లో అక్కడ క్లిక్ చేశారంటే సో మీ ఈమెయిల్ వస్తుంది. లేకపోతే సెట్టింగ్స్లో స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేసినా కూడా మీ ఈమెయిల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఎంటీగా ఎలాంటి వీడియోస్ ఏం లేవు చూడండి, అంటే మీరు కొత్తగా యూట్యూబ్కి కొత్త అన్నమాట. సో ఇప్పుడు చూడండి ట్రై సర్చింగ్ టు గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, ఇప్పుడైతే సో ఇదన్నమాట అండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ మీరు లేవు, కొత్త అకౌంట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారు చూడండి. సో ఛానల్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఈ మెయిల్లో ఉన్నాను, వసంతాసి అనే మెయిల్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేయాలి చూడండి. క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేశారంటే ఈ విధంగా పిక్చర్ వస్తుంది. సో మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీ నుంచి ఈ విధంగా. సో ఏ ఫోటో సెలెక్ట్ చేద్దాం, సో ఏదైనా ఒక ఫోటో. సో ర్యాండమ్గా ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే నేను ఇస్తున్నాను. సో ఈ గ్రీనరీ ఇమేజ్. సో చూడండి సేవ్ యాస్ ప్రొఫైల్ పిక్చర్. సో ఇదైతే అందరికీ కనిపిస్తుంది చూడండి. నేమ్ అయితే మీ ఇష్టం. సో వసంత 1234C అని ఉంది. సో అది వద్దు కాబట్టి సో నేను ఇక్కడ వసు యూట్యూబ్ ఛానల్ అనేసి ఇద్దాం అనుకుంటున్నా చూడండి. వసు యూట్యూబ్ ఛానల్ అనేసి ఇస్తున్నాను ఈ విధంగా. జస్ట్ సేవ్ చేసేయండి. సో అప్ టు 50 క్యారెక్టర్ వర్డ్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చండి. సో జస్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి హ్యాండిల్ అనేది ఇది @ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సో అంతే, ఇక్కడ మీరు ఎలాంటి చేంజెస్ చేయకండి. సో ఇప్పుడు క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో చూడండి జస్ట్ ఛానల్ పైన క్రియేట్ చేయండి. చూడండి ఛానల్ క్రియేటెడ్ అని వచ్చిందా. ఇప్పుడు చూడండి అలానే ఇక్కడ ఇంకా సెట్టింగ్స్ చేయాలి కాబట్టి మనము వెయిట్. సో ఇప్పుడు చూడండి వస్తు యూట్యూబ్ ఛానల్ నాకైతే ఛానల్ క్రియేట్ అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఆ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చేంజెస్ ఏం చేయాలి, నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు ఏం వీడియోస్ చేస్తారనేది ఆడియన్స్కి తెలియాలా. ఓకేనా? సో చూడండి ఛానల్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలా, సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేశారంటే ఈ విధంగా అయితే మనకి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ మనం ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చిందండి. ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయకండి. ఇక్కడ మీరు జస్ట్ ఇవ్వాల్సిన డిస్క్రిప్షన్ మాత్రమే. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ఎందుకంటే మీ వీడియోస్ ఏవి అనేది తెలియాలి ఆడియన్స్కి. సో డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు. లేకపోతే అంతకంటే ముందు బ్యానర్ ఫోటో యాడ్ చేయండి. సో బ్యానర్ ఫోటో అంటే మనం యాడ్ చేసే ప్రొఫైల్ వెనకాల చూడండి పెద్దగా ఉంది అక్కడ. సో ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. సో డౌన్ చేయండి. సో ఏదైనా ఒక బ్యానర్ ఇమేజ్ అయితే సో ఇక్కడ జిబ్లీ ఇమేజ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మొబైల్ టైప్ 2 టైప్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా బ్యానర్ ఇమేజ్ ఇది అప్డేట్ అయిపోతుంది. సో చూడండి అక్కడ సేవ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు జస్ట్ ఏ మినిట్ టేకింగ్ సమ్ సెకండ్స్. సో చూడండి బ్యానర్ ఇమేజ్ అనేది నాకు అప్డేట్ అయిపోయింది అనమాట. చూడండి బ్యానర్ ఇమేజ్ అప్డేటెడ్. సో ఇప్పుడు ఏం చేయాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి నేను. సో ఏమని ఇద్దాము, సో మీ వీడియోస్కి కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే సో చూడండి ఇన్ దిస్ ఛానల్ డైరెక్ట్గా కుకింగ్ అని ఇవ్వకుండా హాయ్ ఎవ్రీవన్, సో ఇన్ దిస్ ఛానల్ వీఆర్ డూయింగ్ వ్లాగ్స్ ఆర్ కుకింగ్ వీడియోస్. సో ఈ విధంగా మీ ఛానల్ దేనికి రిలేటెడ్ అయితే మీ ఛానల్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్. ఎందుకు అంటే ఆడియన్స్ మీ ఛానల్ని చూడగానే ఓకే సో ఈ ఛానల్ దేనికి రిలేటెడ్, సో మాకు సంబంధించిందా, సో మేము ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చా అనేసి వాళ్ళు తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి మనం ఇక్కడ. సో ఒకవేళ మీరు కంప్లీట్గా మేము టైప్ చేయలేం మాకేం తెలీదు అంటే లీవ్ చేయండి. సో కంపల్సరీ అయితే కాదు. సో మీరు ఇంకా సింబల్స్ కూడా అట్రాక్టివ్గా యాడ్ చేయాలనుకుంటే ఇమోజీస్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. డిస్క్రిప్షన్ ఛానల్ నేమ్ అన్నీ కూడా ఇక్కడ చూడండి ప్రైవసీలో మీ సబ్స్క్రిప్షన్స్ అన్ని ప్రైవేట్ మీ వీడియోస్ ప్రైవేట్లో ఉండాలంటే ఆన్ చేసుకోండి, లేదు పబ్లిక్ అవ్వాలి అంటే ఆఫ్ చేయండి.
సో నేను లైక్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి ఆఫ్ చేసేసాను. ఎందుకు అంటే సబ్స్క్రిప్షన్ అన్ని ప్రైవేట్ లేదు కాబట్టి ఆఫ్ చేసేసాను, పబ్లిక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో చేంజెస్ అన్నీ సేవ్ అయిపోయాయి. సో ఇప్పుడు బ్యాక్కి రండి. సో వసు యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. హాయ్ ఎవ్రీవన్, వీఆర్ డూయింగ్ కుకింగ్ వీడియోస్, ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి నేను. సో వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే సో కింద చూడండి హోము, షార్ట్స్, ప్లస్ సింబల్ అన్నీ ఉన్నాయి చూడండి. సో చూడండి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మీకు యువర్ వీడియోస్ అనేసి. సో చూడండి మోస్ట్ రీసెంట్ వ్యూ, మోస్ట్ వ్యూడ్. సో ఇలా మీరే చేస్తూ ఉంటే మీకే అర్థం అవుతుంది. జస్ట్ ఇది డెమో, మీకు అర్థం కావడానికి ఒక లైక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. సో చూడండి ఈ విధంగా అన్నమాట. సో లైవ్ చేశారంటే మీ వీడియోస్ అన్నీ ఇక్కడ లైవ్లో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ చూడండి షేర్ యువర్ వీడియోస్ విత్ ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీవన్. సో ఈ విధంగా సో ఇవైతే యూట్యూబ్ గైడ్లైన్స్ అండ్ యూట్యూబ్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ మనం అందరం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏమంటే ఏజ్ లిమిట్ సార్ లైక్ ఎవరెవరు చేయొచ్చు. సో ఏజ్ లిమిట్ కానీ సో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా టర్మ్స్ అండ్ సర్వీసెస్ అండి, ఇవందరూ కూడా ఫాలో అవ్వాలి కంపల్సరీ. యూట్యూబ్ వాళ్ళకి అప్పుడే మానిటైజేషన్ ఇష్యూస్ అనేది రాదు కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు లైక్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు లైక్ అమౌంట్ సెట్టింగ్స్ అనేది ఎలా ఆన్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ ప్లే స్టోర్లో వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రీగానే యాప్ ఇది. లైక్ యూట్యూబ్ స్టూడియో అంటాం దీన్ని, వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో రెండు ఒకటే, ఇన్స్టాల్ చేయండి. సో ఇక్కడ ఏమి అంటే అనలిటిక్స్ అనమాట. సో మీ వీడియో ఎంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ మీకు వస్తున్నారు, ఏ వీడియోకి మీకు ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, ఓకేనా, ఏ మంత్లో మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నారు, లైక్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు, అలాంటి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, ఓకేనా. సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా సో మీకు ఎంత అమౌంట్ అనేది మీ ఒక్కొక్క వీడియోకి జనరేట్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా వైటీ స్టూడియోలో కంప్లీట్గా మనం చూడొచ్చండి. వెయిట్ చేయండి. సో ప్రాసెస్ అయితే అవుతుంది, లైక్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీ యాప్సే అండి. ఇంకా కూడా మీరు ఇక్కడ లైక్ ఎంత అమౌంట్ జనరేట్ అయింది చూడాలి అంటే సో నా వీడియోస్లో నేను చెప్పాను లైక్ వైటూల్లో లైక్ ఒక్కొక్క వీడియోకి ఎంత అమౌంట్ జనరేట్ అయింది అంటే మానిటైజేషన్ అవ్వకముందే మన వీడియోస్ తీసేటప్పుడు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఎంత అమౌంట్ జనరేట్ అయింది అనేది కూడా మనము యూట్యూబ్ స్టూడియోలో లైక్ వైటూల్లో చూడొచ్చండి. సో అది ఎలా అనేది కూడా నేను చెప్పాను. మానిటైజేషన్ అవ్వకముందే మనకి ఎంత అమౌంట్ వచ్చిందో చూడండి అనేసి ఒక థంబ్నెయిల్ పెట్టి చేశాను, అది కూడా చూడండి మీరు. సో ఇప్పుడైతే నాకు వీడియో లైక్ యూట్యూబ్ స్టూడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంక ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఏ మినిట్. సో ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్స్ చూడండి, ఏది నా అకౌంట్ వసు యూట్యూబ్ ఛానల్ కదా, అలో ఇవ్వండి. వసు యూట్యూబ్ ఛానల్ నా అకౌంట్ కాబట్టి క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నో సబ్స్క్రైబర్స్, అంటే ఇది కంప్లీట్గా న్యూ ఛానల్ అండి. సో వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 0 సబ్స్క్రైబర్స్, 0 వ్యూస్, 0 టైమ్ అవర్స్, ఎందుకంటే మనం ఏం అప్లోడ్ చేసింది లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద చూడండి. సో కంటెంట్ పైన క్లిక్ చేశారు అంటే కంటెంట్ పైన ఏమేమి చూపిస్తుంది, కంటెంట్ అనలిటిక్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ. సో అర్న్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి కంటెంట్ పైన క్లిక్ చేస్తాను. సో మనం ఏమేమి వీడియో షేర్ చేస్తామనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. స్టార్ట్ షేర్ లైక్ యూ కెన్ అప్లోడ్ వీడియో, షార్ట్స్ ఏం అప్లోడ్ చేసినా కంటెంట్ పైన ఉంటుంది. సో ఇలా క్రియేట్ పైన క్లిక్ చేస్తామంటే ఈ వీడియోస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం లైక్ చేయడం లేదు, జస్ట్ డెమోకి చెప్తున్నా కాబట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అనలిటిక్స్ అనమాట. అనలిటిక్స్ ఏమి అంటే ఎంత వ్యూస్ వస్తాయి, లైక్ వచ్చాయి, లైక్ మీ లైక్ ఎంత వాచ్. సో చూడండి మీ వీడియోస్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచ్ టైం వచ్చింది. సో ఈ విధంగా అన్నమాట. చూడండి ఎంత క్లారిటీగా ఉందో కంప్లీట్గా చూడండి. లైక్ ఓవర్వ్యూ అన్నమాట, వాచ్ టైం అవర్స్ ఎంత. సో అలానే చూడండి లైఫ్ టైం అంటే ఏ మంత్లో ఎంతమంది వ్యూస్ కానీ ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అలానే కంటెంట్ చూడండి. సో మీరు ఎలాంటి లైక్ మీ కంటెంట్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కానీ లైక్ వ్యూస్ కానీ ఎంతెంత ఇంక్రీజ్ అవుతున్నాయి డే టు డే. కంప్లీట్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అండి. ఒక గ్రాఫ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి ఒక గ్రాఫ్. సో ఇంప్రెషన్స్ అనేది, సో ఎంతమంది క్లిక్ చేశారు మీ వీడియోని, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి. సో ఈ విధంగా చూడండి యావరేజ్ ఎంతసేపు మీ వీడియోని జనాలు చూస్తున్నారు. సో అలానే చూడండి ఈ విధంగా లైక్ టాప్ వీడియోస్ ఎక్కువ ఎంతమందికి, లైక్ ఏ వీడియో ఎక్కువ ఎంతమందికి రీచ్ అయింది. సో ఆడియన్స్ ఎంతమంది, లైక్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, ఒకే వీడియోని ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, కొత్తమంది ఎంత. చూడండి ఏజ్, లైక్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, మేల్స్ ఎక్కువ, ఫీమేల్స్ ఎక్కువ.
చూడండి ఎంతెంత క్లారిటీగా. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, కానీ ప్రయత్నించండి. ప్రయత్నించి వీడియోస్ అనేది చేయండి. సో చూడండి ఇక్కడ కనెక్ట్ విత్ యువర్ కమ్యూనిటీ అంటే లైక్ ఆడియన్స్తో కలెక్ట్ అవ్వడం అంటే కమెంట్స్ ద్వారా అన్నమాట. సో చూడండి ఇన్సైట్స్ పైన లైక్ స్టార్ట్ షేరింగ్ అని లైక్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి కింద. సో చూడండి కమెంట్స్ అన్నమాట. సో ఎంతమంది కమెంట్స్కి మనం రిప్లై ఇస్తున్నాము, ఎంతమందికి రెస్పాండ్ అవుతున్నాము సో అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట యూట్యూబ్ మనకి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినా కూడా నాకేం కమెంట్స్ ఇప్పుడు లేవు కాబట్టి సో నో అన్రెస్పాండెడ్ కమెంట్స్ అని వస్తుంది. సో ఈ విధంగా అన్నమాట ఇక్కడ చూడండి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినా కూడా 0 కాబట్టి నథింగ్. సో బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు చూడండి మెయిన్ అర్న్ ఆప్షన్ అండ్ లైక్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి హలో వస్ యూట్యూబ్ ఛానల్. సో యూ హ్యావ్ టు లైక్ యూ నీడ్ టు బికమ్ ఏ పార్ట్నర్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేయకండి ఫస్ట్ ఇప్పుడు చూడండి లైక్ మనం ఎన్ని వేస్గా లైక్ యూట్యూబ్ నుంచి అమౌంట్ అర్న్ చేయొచ్చు అనేది చూడండి. సో ఒక్కసారి మానిటైజేషన్ అయితేనే ఇవన్నీ కూడా చాలా వరకు యూజ్ అవుతాయండి. ఎందుకంటే మానిటైజేషన్ అయితే మనకు యాడ్స్ వస్తాయి, మెంబర్షిప్స్ వస్తుంది, షాపింగ్ లింక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. లైక్ షాపింగ్ లింక్స్ అనేది మానిటైజేషన్ అవ్వకముందు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చూడండి లైక్ యాడ్స్ అనేది మానిటైజేషన్ అయిన తర్వాతే మనకు డబ్బులు వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి రీచ్ రిక్వైర్మెంట్స్ టు అప్లై అంటే మీరు అంటే మానిటైజేషన్కి అప్లై చేయడానికి ఏ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ లైక్ ఏదో ఒకటి 4000 వాచ్ అవర్స్ అన్నా సంవత్సరంలో కంప్లీట్ చేయాలి, లేకపోతే 10 మిలియన్ వ్యూస్ అన్నా 90 డేస్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఏదో ఒక్కటే ఆప్షన్ అయితే ఇక్కడ వర్క్ అవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలా, కింద వచ్చి ఏదో ఒకటి either 4000 లేకపోతే 10 మిలియన్ వ్యూ. సో చూడండి ఇక్కడ ఓకేనా. సో 10 మిలియన్ వ్యూస్ ఒకవేళ మీరు అవన్నీ రీచ్ అయిన తర్వాత ఈమెయిల్ మీ ఓకే నేను ఇవన్నీ చూడండి వీ విల్ సెండ్ యూ మెయిల్ వన్స్ యూ రీచ్ ద రిక్వైర్మెంట్స్. సో అవన్నీ మీరు రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ మీకు మెయిల్ పంపిస్తుంది. సో మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి లైక్ కంప్లీట్ ద బేసిక్స్ అంటే ఇది కంపల్సరీ చేయాలండి. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. అంటే మీ మొబైల్ అంటే లైక్ మీరా కాదా వీడియోస్ చేసేది, అంటే ఈ మొబైల్ మీదా కాదా అనేది సమ్ వెరిఫికేషన్ నార్మల్గా జరుగుతుంది కదా ఆ విధంగా అన్నమాట. సో చూడండి లైక్ నా అకౌంట్లోకి వెళ్తున్నాను నేను ఇక్కడ. సో నా అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను లోడ్ అవుతుంది కాబట్టి సో నా అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో చెల్లారెడ్డి షెట్టి కాదు వసంత దాంట్లోకి లాగిన్ ఏమన్నా జస్ట్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి, అకౌంట్ వస్తుంది కాబట్టి. సో జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తానంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో చూడండి సో వసంత మెయిల్లో ఉన్నాను. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తారంటే యాడ్ ఫోన్ నెంబర్. సో మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ మీ నెంబర్ అయితే ఇవ్వాలి. సో నేను బై డిఫాల్ట్గా ఒక నెంబర్ అయితే ఇస్తాను చూడండి, నా నెంబర్ కాదు ఇది. సో డిఫాల్ట్గా ఒక నెంబర్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలా లైక్ ఇండియానా కాదా. సో ఏదంటే అది లైక్ తీసుకోకూడదు ఇక్కడ. లైక్ ఇప్పుడు ఏది యునైటెడ్ స్టేట్స్ ఉంది కాబట్టి సో ఇండియా తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలా, వెరిఫై దిస్ నంబర్. సో నాకు చూడండి సో లైక్ బై మిస్టేక్ మీరు అక్కడ నంబర్ ఇచ్చేసి అక్కడ 91 అని లైక్ మనం ఇండియా ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ విధంగా లైక్ వెరిఫై దిస్ ఫోన్ నెంబర్ అని మీరు నంబర్ ఇచ్చినా కూడా మీకు ఓటీపీ అనేది రాదు ఇక్కడ. సో కోడ్ అనేది రాదండి ఓకేనా. అసలు చూడండి నేను అక్కడ సెలెక్ట్ చేసుకోలేదు, ఇండియా ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ నంబర్ ఇచ్చేసాను కాబట్టి నాకు ఇక్కడ చూడండి లైక్ వెరిఫై ది ఫోన్ నెంబర్ అని వస్తుంది. బట్ నా కోడ్ అయితే నా మొబైల్కి రాలేదు. ఎందుకు రాలేదు అంటే అక్కడ మన ఇండియా ఫ్లాగ్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం, ఇండియా ఫ్లాగ్ ఎక్కడుందో చూద్దాం. ఇండియా ఫ్లాగ్ సో ఎక్కడుంది, ఏ బిలో ఉన్నాం ఇప్పుడు మనము. సో ఇంకా పైకి పోయి సో ఐలో ఎక్కడుందో అక్కడ చూద్దాం. మీరు చూడండి ఐలో ఎక్కడుందో. అదో అక్కడుంది ఇండియా. ఏమిది మూవ్ అయిపోతుంది ఉండండి, కర్సర్ మూవ్ అవుతుంది, ఒక్క నిమిషం. డౌన్ చేద్దాం. ఇప్పుడు చూడండి సో ఇండియా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. స్లోగా మూవ్ చేస్తున్నాను సో లేట్ అయిందని ల్యాగ్ అయింది అనుకోకండి. సో ఇండియా పైన క్లిక్ చేస్తే ఇప్పుడు 91 ఇప్పుడైతే నెంబర్ ఇవ్వండి. సో ఏదైతే మీ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో కంపల్సరీ ఇండియా ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకుని సో నెంబర్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు ట్రై అనదర్ వే అని లేకుండా జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకైతే ఒక లైక్ కోడ్ అయితే మీ మొబైల్కి వచ్చి ఉంటుంది. సో మొబైల్కి వచ్చింది కాబట్టి సో ఒక లైక్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది.
సో ఇంకొకటి ఇప్పుడు మెయిల్ అడుగుతుందండి, మీకు మెయిల్ అడుగుతుంది. సో అది కూడా కంటిన్యూ చేసేయండి. సో 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంపల్సరీ చేయాలండి మీరు. చెప్పి చూడండి. సో ఈ విధంగా అనమాట రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలా. సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఫాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది టిక్ మార్కే ఉండాలండి. సో ఇక్కడ లైక్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ కూడా అన్నీ కూడా చదవండి మీరు ఒకసారి క్లారిటీగా. చూడండి ఫాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని టిక్ మార్క్ పైన ఇక్కడ చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీరు చేసిన తర్వాత టర్న్ ఆన్ అని ఉండకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ చేయలేదు కదా, డిఫాల్ట్ నెంబర్ అనేది ఇచ్చాను, జస్ట్ మీకు డెమో చూపిస్తాను కాబట్టి ఇక్కడ టర్న్ ఆన్ అనేది మీకు చూపించకూడదు. ఎందుకంటే మీరు చేసేయాలి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. సో చూడండి ఇవన్నీ కూడా యూట్యూబ్ అనేది లైక్ ఏమేమి మానిటైజేషన్కి కావాల్సిన అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకసారి అయితే మీరు చదవండి. మీకు చూడండి 1000 సబ్స్క్రైబర్స్, either 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వ్యూస్ అన్నా ఉండాలి. ఈ విధంగా అనమాట కంప్లీట్గా చూపించేసింది చూడండి యూట్యూబ్ అనేది. సో బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడైతే నాకు ఛానల్ క్రియేట్ అయిపోయింది. సో యూట్యూబ్ గురించి ఐడియా లేని వాళ్ళు కంప్లీట్గా కూడా ఈ విధంగా అన్నమాట. సో మీ ఐడియాస్ని మీకు నచ్చినట్లుగా యూట్యూబ్లో ఆడియన్స్కి నచ్చే విధంగా మంచి కంటెంట్ని అయితే మంచిది, అలానే జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలండి. సో వ్యూస్ వస్తాయని చెప్పి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ బ్లేమ్ చేసి సో బ్యాడ్ కమెంట్ అనేది కూడా అది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలా చేయ. సో ఈ విధంగా అయితే సో చూడండి నాకు ఏది కావాలంటే ఆ వీడియో. సో షార్ట్ పైన క్లిక్ చేశానంటే యాడ్ పైన క్లిక్ చేయాలా, వీడియో కావాలంటే వీడియో, షార్ట్ కావాలంటే షార్ట్, లైవ్ కావాలంటే లైవ్, ఏది కావాలంటే అది మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అన్నమాట. సో క్రియేట్ షార్ట్స్ కూడా అయిపోయింది కాబట్టి సో యూట్యూబ్ గురించి ఛానల్ అయితే క్రియేట్ చేసేసారు. ఇంకా మీకు నచ్చిన కంటెంట్ని మంచిగా షేర్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.